డెంగ్యూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో సిద్దిపేటలో మెరిడియన్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి సోకితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధంగా ఉండాలో అనే అంశంపై మెరిడియన్ హై స్కూల్ బ్రాంచ్ 2 ఆధ్వర్యంలో మోర్ సూపర్ మార్కెట్ నుంచి పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రజల్లో డెంగ్యూ వ్యాధి అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతి ప్రమాదకరమైంది డెంగ్యూ వ్యాధి. ప్రతి సంవత్సరం చాలా మంది ప్రజలు ఈ డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడమే దీనికి ముఖ్య కారణమని విద్యార్థులు తెలిపారు. వర్షాకాలంలో నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి, అదేవిధంగా దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెరిడియన్ హై స్కూల్ బ్రాంచ్ 2 విద్యార్థులు డెంగ్యూ నివారణ కోసమే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి, డెంగ్యూని ఎలా నివారించాలి, ఎలా తగ్గించాలి అనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిపైన మెరిడియన్ హై స్కూల్ డైరెక్టర్స్ రాజా వెంకటరెడ్డి గారు అండ్ దేవేందర్ రెడ్డి సార్ ఇద్దరు వాటి దగ్గర సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎలా నివారించాలి, మన పరిసర ప్రాంతాలను ఎలా నీట్గా ఉంచుకోవాలి, ఎలా అరికట్టవచ్చు అనే సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రెస్ మిత్రులకు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్